ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలామంది రైతులు రైతు భరోసా కోసం వెయిట్ చేస్తూ వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి 26వ తారీఖు 2025 ఆయన చెప్పినటువంటి మాట, 26వ తారీఖు ఈరోజు ఆదివారము రాత్రి 12 గంటల తర్వాత రైతుల అకౌంట్లో టకీ అని చెప్పి మెసేజ్లు పడతాయి. రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు రిలీజ్ అవుతాయి, ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత 10 నిమిషాలలోనే వేరే స్పీచ్ ఇంకోటి ఇచ్చాడు. మార్చి 31వ తారీఖు లోపు రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి 10 నిమిషాల తర్వాత మాట మార్చేటటువంటి ప్రయత్నం చేశాను. సరే, అయినా కూడా రైతులు నమ్మిర్రు. సరే, 26వ తారీఖు అర్ధరాత్రి తర్వాత 12 గంటల తర్వాత రైతు భరోసా పడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారి మాట నమ్ముతున్నామని చెప్పి చాలామంది రైతన్నలు, రేవంత్ రెడ్డి గతంలో రుణమాఫీ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు కదా, సో రైతు భరోసా కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి అంశంతో రైతుల మాట నమ్మినారు. తర్వాత కేవలం 570 గ్రామాలలో మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ఫస్ట్ టైం. అది కూడా పైలట్ గ్రామాలని అంటాం. పైలట్ గ్రామాలంటే చిన్న చిన్న ఆమ్లెట్కి సంబంధించినటువంటి విలేజెస్. పైలట్ గ్రామాలంటే ఎక్కువ పంట పండించేటటువంటి గ్రామాలలో మాత్రమే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. అది కూడా ఆయన నియోజకవర్గం, ఓన్లీ కొడంగల్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనానికి మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు. పోనీ ఆయన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇచ్చిండు అంటే లేదు, కేవలం 70% మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు. 30% ఇంకా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతు భరోసా అనేటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం ఫస్ట్ టర్మ్లో. ఇక సెకండ్ టర్ము ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా. సో ఎకరానికి సంబంధించి మొత్తం కంప్లీట్ చేస్తున్నాం అనేటటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. ఒక ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా కేవలం 80% కంప్లీట్ అయింది, ఇంకా 20% కంప్లీట్ కానటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ఈ ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా కంప్లీట్ కానటువంటి వాళ్లకు 2 ఎకరాలకు ఇచ్చినటువంటి దాంట్లో యాడ్ చేసి కంప్లీట్ చేస్తారు. అయినా కూడా చాలామంది రైతులు మనకు ఫోన్లు చేస్తున్నారు, మాకు రైతు భరోసా రాలేదని. కేవలం 20 గుంటలు ఉంటే రైతు భరోసా రాలేదు, 30 గుంటలకు రైతు భరోసా రాలేదని చెప్పి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. 1 ఎకరం అంటే 40 గుంటలు. మరి 40 గుంటలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా రాలేదని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి మాట. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలేమో రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేసినాం, అందరి అకౌంట్లో రైతు భరోసా పడ్డదనేటటువంటి తరహాలో మాటలు మాట్లాడుతున్నారు. మొత్తం రైతు భరోసా ఎంతమందికి రావాలి మన తెలంగాణ రాష్ట్రంలో అంటే 80 లక్షల మంది రైతులు ఉన్నారు. 80 లక్షల మంది రైతులు 1,48,00,000 ఎకరాలకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 69,78,672 మందికి రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసినారని చెప్పి వాళ్ళు ఇస్తున్నటువంటి లెక్క, అఫీషియల్ అనౌన్స్మెంట్ వాళ్ళది. తర్వాత ఎన్ని ఎకరాలు? సుమారు 1,48,00,000 ఎకరాలు ఉంటే దగ్గర వీళ్ళు 82 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రధానంగా వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంటే. 82 లక్షల ఎకరాలకి రైతు భరోసా ఇస్తామని చెప్పి వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్, అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే దగ్గర ఇంకా వీళ్ళు ఒక 11 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళు ఇస్తున్నటువంటి అంటే ఈ సంఖ్య ప్రకారం. తర్వాత 82 లక్షలు అంటే సుమారు ఇంకెంత కాదన్నా ఒక 30% భూములకు ఇంకా వీళ్ళు రైతు భరోసా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రంలో మినిమం 5 ఎకరాల లోపు రైతు భరోసా ఇవ్వమని చెప్పి రైతులు అడుగుతున్నటువంటి మాట. మినిమం 5 ఎకరాల లోపు ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిందే 4 ఎకరాల లోపు రైతు భరోసా. 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా రాలే. అసలు నేను అడుగుతున్నైతే 5 ఎకరాలు ఇంకా స్టార్ట్ కూడా చేయలే. కానీ 4 ఎకరాల లోపే మంది రైతులు 69 లక్షల మంది ఉన్నారంటే మన తెలంగాణ రాష్ట్రంలో చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు ఎక్కువ శాతం ఉంటారు. సుమారు 69 లక్షల మంది రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు. అంటే 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఇంకా దాదాపు 9 నుండి 8.5 లక్షల మంది రైతులు ఇంకా 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులే ఉంటారు అనేది ఒక ప్రధానమైనటువంటి అంచనా. సరే, ఏది ఏమైనా నిన్న సాయంత్రం నుండి ఈ రోజు వరకు దాదాపు 1,76,000 మంది రైతులకు
రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిందట కాంగ్రెస్ ప్రభుత్వం. 1,76,000 మంది రైతులకు అకౌంట్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు రిలీజ్ చేసిరు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఈరోజు శనివారం, రెండో శనివారం ఈరోజు, రేపు మళ్ళీ ఆదివారము. నిన్ననే కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాలలో ఆల్రెడీ కొన్ని షెడ్యూల్ చేసి పెట్టినారట. షెడ్యూల్ అంటే ప్రాసెసింగ్ చేసి పెడతారు, రైతులకు సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్లో డబ్బులు వేసి ఉంచుతారు, షెడ్యూల్ చేస్తారు. కొన్ని ట్రాన్సాక్షన్ లేట్గా జరుగుతాయి, కొన్ని ప్రాసెసింగ్లో పడతాయి, కొన్ని పెండింగ్లో ఉంటాయి. అవన్నీ కూడా ఈరోజు క్లియర్ అయితే వస్తూ ఉన్నాయి. నిన్న నైట్ నుండి రైతు భరోసా డబ్బులు పడుతూనే ఉన్నాయట. సుమారు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రిలీజ్ చేస్తూ ఉన్నారు. 1,76,000 మంది రైతులకు రైతు భరోసా వచ్చింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే రైతు భరోసా విడుదల చేసినటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. సుమారు 1,300 కోట్ల రూపాయలు ఏదో వీళ్ళు ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేసిరట ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు బ్యాంకులో, ఐసిఐసిఐ బ్యాంకులో తాకట్టు పెట్టి ఆయన ఒక 10,000 కోట్ల రూపాయల పైసలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన అప్పు కింద రైతులకు రైతు భరోసా ఇద్దామని చెప్పి. కానీ ఈయన ఎంత ఇచ్చిండయా రైతు భరోసా? కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇంకా 5,000 కోట్ల రూపాయలు మిగిలితే ఈ 5,000 కోట్ల రూపాయలలో రేవంత్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు. ఇంకో 1,000 కోట్ల రూపాయలు వీళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. అంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసిండు. అది కూడా మొత్తం 5 ఎకరాలకు సంబంధించి కాదు, కేవలం 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే. ఇంకో విషయం కూడా చెప్తా, ఇప్పుడు 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా అందరికీ వచ్చిందంటే రాలే. కేవలం 70% మాత్రమే రైతు భరోసా 4 ఎకరాల లోపు కంప్లీట్ అయింది. ఇంకా 30% రైతు భరోసా కంప్లీట్ కానటువంటి దాఖలాలే ఉన్నాయి. ఇంకా అవి కంప్లీట్ చేయలే. ఎప్పుడు చేస్తారు అనేటటువంటి క్వశ్చన్ రేజ్ చేస్తే సమాధానం వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు వీళ్ళ దగ్గర. అయితే ఇప్పటికిప్పుడు రైతు భరోసా ఎందుకు వీళ్ళు కంప్లీట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటటువంటి క్వశ్చన్ మార్క్ మనం చూసుకుంటే, కేసీఆర్ది మొన్న 27వ తారీఖు ఒక భారీ బహిరంగ సభ జరిగింది వరంగల్లో, ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కేసీఆర్ సభకు సుమారు ఎంతమంది, 8 నుండి 9 లక్షల మంది వచ్చినట్టు. ఒక ప్రధానమైనటువంటి ఒక సంఖ్య, అంచనా మాత్రమే 8-9 లక్షల మంది వచ్చిరట. అయితే కాంగ్రెస్ వాళ్ళ బాధ ఏంది తెలుసా? కేసీఆర్ సభకు 8-9 లక్షల మంది వేయరు, దీంట్లో రైతులే 2 లక్షల మంది వచ్చినట్టు. 2 lakhs రైతులే 2 లక్షల మంది. అంటే కేసీఆర్ సభకు ఇంత పెద్ద ఎత్తున జనాలు వేయరు. కాబట్టి అసలు ఎందుకు వేయరు రైతులు పోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు బేసిక్గా ఎవరైనా కూడా, ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి 10 మంది రేపు పొద్దుగాలగా మనోజ్ దగ్గర పోతుంటే ఉత్తగానే పోరు కదా, నా మీద కోపం ఉంటేనే అటు పోతారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులకు కోపం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులు అసహనంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, బాధతో ఉన్నారు, కోపంలో ఉన్నారు, వాళ్ళ పైన ఫైర్ అవుతూ ఉన్నారు. కాబట్టి మాకేం చేయలేకపోయారు వాళ్ళు. రైతు భరోసా అన్నారు, రుణమాఫీ అన్నారు, 500 రూపాయల పంట బోనస్ అన్నారు, పెన్షన్లు అన్నారు, తర్వాత 12,000 రూపాయల కౌలు రైతులకు అని చెప్పారు, 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఇవన్నీ చెప్పారు. ఏమీ చేయలేకపోయారు, అన్ని మాటలు దాటివేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వ్యతిరేకత కాస్త కేసీఆర్ సభకు వేయిర్రు. సో కేసీఆర్ సభకు చాలామంది రైతులు వేయరు కాబట్టి ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఉంది. రైతులు అందరూ మరలబడుతున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగితే రైతులు అడ్డుకుంటుర్రట, రైతులు పోలీసులేరట ఎమ్మెల్యేలను. ఏమైంది రైతు భరోసా అని అడుగుతుర్రట. మీరు 15,000 అన్నారు, ఒకసారి 12,000 అంటారు, ఒకసారి ఇస్తా అంటారు, ఒకసారి ఇయ్యా అంటారు. మీ కథ ఏంది? కేసీఆర్ ఉన్నప్పుడు సప్పో చేసి మాకు రైతు బంధు ఇచ్చేది, మిమ్మల్ని ఎందుకు ఓటేసి గెలిపించినా, మేము మీతో నమ్మకంతోనే ఓట్లేసి గెలిపిస్తే మీరు మాకు రైతు భరోసా ఎందుకు ఇస్తలేరని చెప్పి రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కార్లు కింద బండలు పెడుతుర్రట, కార్లు పంచాలు చేస్తుర్రట, ఎమ్మెల్యేలను ఊర్లోకి రానిచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ నడుస్తున్నాయి. చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు ఫిర్యాదు అవుతుర్రట. సార్, మేము ఈ నియోజకవర్గాలలో తిరగలేము, మమ్మల్ని రైతులు తిడుతుర్రు, రైతులు మమ్మల్ని తరిమి కొడుతుర్రు, రైతు భరోసా అడుగుతున్నారు, పెన్షన్ అడుగుతున్నారు, రుణమాఫీ అడుగుతున్నారు, పంట బోనస్ అడుగుతున్నారు, మాకు అదేంది 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకులో కట్టుకోండి అని చెప్పి 2 లక్షలు మాఫీ చేస్తున్నారు. ఏమైంది? రేవంత్ రెడ్డి మాటలు నమ్మి 10 రూపాయల వడ్డీకి పైసలు తీసుకొచ్చి బ్యాంకులో పైసలు కట్టినామని రైతులు మా పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము నియోజకవర్గాల్లో తిరగామని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ మంత్రులకు కంప్లైంట్ ఇస్తారు. ఇవన్నీ అర్థమైపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్కి. ఇప్పుడు మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మనం గెలవాలి అంటే, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సీట్లు రావాలంటే ఖచ్చితంగా రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఎందుకంటే కేసీఆర్ పైన రైతులందరూ కూడా ఫేవర్గా పోతున్నారు. అంటే కేసీఆర్కి మళ్ళీ పాజిటివిటీ పెరుగుతున్నది. కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు, అందరూ విసుకెత్తిపోయారు, వేసారిపోయారు, కేసీఆర్ వద్దుగా అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొస్తే కాంగ్రెస్ 14 నెలల్లో భయంకరమైనటువంటి వ్యతిరేకత సాధించుకున్నది.
ఏం చేయలేకపోయింది కాంగ్రెస్. రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు లోపు చేస్తా అని చెప్పి అక్కడ మాట దాటివేసిర్రు. ఆగస్టు 15వ తారీఖు పోయే మార్చి 31వ తారీఖు లోపు రైతు భరోసా అని చెప్పి మాట దాటివేసిరు. కాబట్టి ఇక మాకు రావు, మాతో కాదు, ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వద్దు అనేటటువంటి ఆలోచనలో రైతులు వచ్చారు. కాబట్టి రైతుల వ్యతిరేకతను బొడగొట్టుకోవాలి. రాబోతున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు రావాలంటే రైతులే టార్గెట్గా పనిచేస్తూ ఉన్నారు. రైతు భరోసా కోసం దాదాపు కాంగ్రెస్ గవర్నమెంటు 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరట. సుమారు 1,76,000 మందికి రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిరట. ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఒకటే కాంగ్రెస్కి వచ్చినటువంటి బాధ, కేసీఆర్ పైన మళ్ళీ జనాలు సానుభూతి చూపుతున్నారు. కేసీఆర్ పైన మళ్ళీ పాజిటివిటీ పెరుగుతున్నది. కేసీఆర్ మాకు కావాలా, ఏడునో కేసీఆర్ అని అడుగుతున్నారు. ఈ పాజిటివిటీ కేసీఆర్ పైన ఉన్నది కాస్త కాంగ్రెస్ పైన తిప్పుకోవాలి. కాంగ్రెస్ పైన వ్యతిరేకత పొడగొట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలలో కూడా కేసీఆర్ పొట్టు ఓడిపోయిండు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో దాదాపు 17 సీట్లు ఉంటే ఏది కాంగ్రెస్కి ఏమో 8 సీట్లు, తర్వాత బీజేపీకి 8 సీట్లు, ఎంఐఎంకు 1. కాబట్టి వీళ్ళకి ఏమర్థమైందంటే అట్లీస్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ మేము బోల్తా పడవద్దు. పార్లమెంట్లోనే రాహుల్ గాంధీ పొట్టు తిట్టిండట, మీకు 10-15 సీట్లన్నా అట్లీస్ట్ రావాలి, 10-12 అన్నా రావాలి. మీరు గింతఘోరం ఏంది, మీకు 8 బీజేపీకి 8, మీకు బీజేపీకి ఏమైనా తేడా ఉందా? అధికార పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, పతారు ఎక్కువ ఉంటుంది. అధికార పార్టీ ఇక్కడ ఓడిపోయినప్పుడు ఇంకేముంటుంది? ఎందుకు ఓడిపోయిన అధికార పార్టీ అంటే జనాలు నమ్మలే. అడ్డమేర గుడిలోకి గెలిచిరు. ఇప్పుడు ఎందుకు వేయాలి వీళ్ళ కోట్లు వేయాలి, ఎందుకు వేయాలి వీళ్ళ కోట్ అనేటటువంటి ఆలోచనతో బీజేపీ కోట్లు వేసిరు పార్లమెంట్ ఎలక్షన్స్లో. కాంగ్రెస్ ఒక క్లారిటీలోకి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ పైన జనాలు అందరూ సానుభూతితో ఉన్నారు, బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పైన పాజిటివిటీ రావాలి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మనకి ఎక్కువ సీట్లు రావాలి, అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు అనేటటువంటి ఆలోచనతోటి ఇప్పుడు రైతులపైన ప్రధాన ఫోకస్ పెట్టినారు. రైతు భరోసా గురించి విచ్చలవిడిగా ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీ కూడా దాదాపు 3,600 కోట్ల రూపాయలు రెడీ చేసుకురట. దాంట్లో 1,300 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతు భరోసా కోసం ఖర్చు పెట్టిరనే చర్చ ఉంది. సుమారు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు 1,76,000 మంది రైతులకు రైతు భరోసా రిలీజ్ చేసిరు అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఒకటి ఎట్టి పరిస్థితుల్లో అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు మాకే రావాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మొత్తం పల్లెటూరుకి సంబంధించినటువంటి సీట్లు గెలిచిరు. అంటే రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లు 64 సీట్లు గెలిచిరు. హైదరాబాద్ ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి రాలే, కేవలం రూరల్ ప్రాంతాలు. అదే రూరల్ ప్రాంతాలలో ఇలా భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది కాంగ్రెస్కి. అదే రూరల్ ప్రాంతాలలో కేసీఆర్ గెలవలే, కేసీఆర్కి ఇప్పుడు పాజిటివిటీ ఉంది. ఈ పాజిటివిటీని ఖచ్చితంగా మనం నెగిటివిటీ తీసుకొచ్చి కాంగ్రెస్ పైన పాజిటివిటీ తీసుకురావాలి, కాంగ్రెస్ పైన సానుభూతి తీసుకురావాలనేటటువంటి ఆలోచనతోటి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి 1,76,000 మంది రైతులకు రైతు భరోసా రిలీజ్ చేసిరు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. సో మీకు కూడా రైతు భరోసా విడుదలైందా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి, చూద్దాం.